హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో సొరకాయ మామూలుగానే తింటాకి ఇష్టపడరు, ఏంటంటే చప్పగా ఉంటుంది పచ్చిమ కూర అనేసి చాలామంది. కానీ మసాలా వేసి శనగపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది. మటన్ కూర కూడా సరిపోదండి, అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. ముందుగా బౌల్లో ఒక పావు కప్ అంతా పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఈలోగా సొరకాయని కట్ చేసేసుకుందాము. ఈ పప్పు అనేది నానుతూ ఉంటుంది. సొరకాయ చూడండి, ఈ విధంగా సన్నగా పొడుగ్గా ఉన్న కాయ. దీనికి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ కాకుండా కొంచెం పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు మీడియం సైజు ఉల్లిపాయ 2 తీసుకుంటే సరిపోతుందండి. ఈ సొరకాయ కర్రీకి నేను చెప్పిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సొరకాయ లేతగా ఉందా లేదా అని మనం గోరుతో టెస్ట్ చేసామనుకోండి, వెంటనే గంటు పడిందంటే లేతగా ఉన్నట్టు. ఇలా లేతగా ఉన్న కాయతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేసు మీకు సొరకాయ కొంచెం ముదిరినట్టు ఉందనుకోండి, కొంచెం పులుసు పెట్టుకుంటే క్రిస్పీకి బాగుంటుంది. ఇప్పుడు సొరకాయ కర్రీ కోసం ఉల్లిపాయలని బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కల కింద. నెక్స్ట్ సొరకాయని కూడా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. లేతగా ఉందనుకోండి, ఈ గింజల మిశ్రమం ఇది కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేనేం చేశానంటే సగం కాయలో గింజలు ఉంచాను, సగం దాంట్లో తీసేసాను. అప్పుడు మరీ ఎక్కువ గుజ్జు లేకుండా బాగుంటుంది. మీకు కావాలి అంటే మొత్తం ఆ తెల్లదనంగా ఉంటుంది కదా, అంతా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ కోసం కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడినంత ఒక పావు స్పూన్ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. హై ఫ్లేమ్ మీదే ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు మాడకుండా ఉల్లిపాయ అనేది కాస్త కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, పసుపు ఒక పావు స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయిన తర్వాత, చూసారా, అల్లం వెల్లుల్లి అంతా కూడా పచ్చివాసన పోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ముక్కలు వేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు కూడా మనం ముక్కలు వేయంగానే వేసుకుంటాం కదా, ముక్కల్ని బట్టి వేసుకోకూడదండి, ఎందుకంటే ముక్కలు మగ్గాక తగ్గుతాయి. వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి తీసుకున్నాక సొరకాయలో అంతా పైకి వస్తుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వాటర్తో సహా వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. చూడండి, శనగపప్పులో ఉన్న వాటరు సొరకాయలో వచ్చిన వాటర్కి మొత్తం సొరకాయ ఆనపకాయ అంతా కూడా శుభ్రంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి సన్నగా ముక్కల కింద కట్ చేసుకున్నాను, అవి వేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది పచ్చిమిర్చి కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. కారం పచ్చిమిర్చి వేసాక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే మొత్తం అన్ని ఫ్లేవర్స్ పడుతుంది. కర్రీ దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కాస్తంత యాడ్ చేసుకోవాలండి. ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కొబ్బరి గుజ్జు అంతా కూడా కూర దగ్గరగా బాగుంటుంది. మసాలా అంతా కూడా బాగా పడుతుంది. మటన్ కంటే కూడా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీని ట్రై చేసేయండి, లైక్ చేసేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చూసారు కదండి, మటన్ మించిన రుచితో సొరకాయ పచ్చిశనగపప్పు కర్రీ. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకెప్పుడు ఇలాగే చేయి మమ్మీ అన్నంత టేస్ట్ ఉంది. అట్లానే మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేసి మంచి కాంప్లిమెంట్స్ పొందండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.